ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేవునికి స్తోత్రం. దేహము యొక్క విమోచన కొరకు మనము మూలుగుచున్నాము. ప్రియులారా, దేహము యొక్క విమోచన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన దేహము విమోచించబడడానికి ఎప్పుడని మన దేహమట మూలుగుతూ ఉందట. సృష్టి యావత్తు కూడా మూలుగుతుంది. కారణం ఏమిటి అనంటే, ఈ సృష్టిలో మానవుని యొక్క పాపం అది చాలా భయంకరంగా, ఈ సృష్టి భరించలేనంత ఘోరంగా మారిపోయింది. ప్రతి విషయంలోనూ మోసం, దుర్మార్గం, దుష్టత్వం. ఒక వ్యక్తిలో మంచితనం అనేది ఎవరిలోనో కానీ మనం చూడలేనటువంటి భయంకరమైన దుష్టకాలంలో మనం ఉన్నాం. తాను బాగుండటం కొరకు అవతల వ్యక్తి ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి మోసపూరితమైనటువంటి ఆ పరిస్థితుల్ని లోకంలో మనం అడుగడుగునా చూస్తున్నాం. కారణం ఏంటంటే, మనిషికి మానవత్వం, నీతి, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలన్నీ కూడా నశించిపోయాయి. నేను బాగుంటే చాలు, ఎవరేమైపోయినా నాకు అనవసరం అన్నట్టుగా మనిషిగా కాకుండా పశువుగా, మృగంగా, క్రూరత్వాన్ని రోజు రోజుకి వారిలో నింపుకున్నటువంటి పరిస్థితి మనము అక్కడక్కడ కొంతమంది జీవితాల్లో చూస్తాం. ఇందును బట్టి సృష్టి యావత్తునట మూలుగుతుందట. అయ్యా దేవుడా, మేము ఈ పరిస్థితులు చూడలేకపోతున్నాం. ఈ సృష్టిలో మానవాల్ని చూస్తున్నప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తుంది అని సృష్టి యావత్తు మూలుగుతుందట. సృష్టి మూలుగుతుందట. కొంతమంది దేవునికి భయపడి ఆ నిత్యత్వం కొరకు, మోక్షం కొరకు, ముక్తి కొరకు, స్వర్గం కొరకు, పరలోకం కొరకు కొంతమంది కనిపెట్టేవారు ఉన్నారు. వారి దేహమట దేహ విమోచన కొరకు మూలుగుతూ ఉంది. సరే, మన దేహ విమోచన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారో ఇంచుమించు మనకందరికీ తెలిసిన విషయమే. మనకి బాగా అర్థం అవటం కోసం ఒక ఉపమానం చెప్తాను. ఒక కోటీశ్వరుని యొక్క కుమారుణ్ణి కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్ళి ఆ తండ్రిని డిమాండ్ చేస్తున్నారు. మాకు ₹1 కోటి ఇస్తే నీ కుమారుని వదిలిపెడతాం, లేదా చంపేస్తాం. మేము పలానా సమయానికి నీకు గడువిస్తున్నాం. ఆ గడువులోపు ₹1 కోటి ఇస్తే నీ కొడుకు బ్రతుకుతాడు, లేదంటే చంపేస్తామని. అలాగొకవేళ అంటే గనక నిజంగా కోటీశ్వరుడైనటువంటి తండ్రి తన బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ చేత ₹1 కోటి ఇస్తాడా? ఇవ్వడా? చంపేయండి అని అంటాడా? అండు. అన్ని ప్రయత్నాలు చేసి తన కుమారుడిని విడిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఇంకా తన వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు, నాకు ₹1 కోటి ముఖ్యం కాదు, కానీ నా కుమారుడు ముఖ్యమని ఖచ్చితంగా ₹1 కోటి వాళ్ళకిచ్చి తన కుమారుడిని బ్రతికించుకుంటాడు. దేవాతి దేవుడు ఇలానే చేశాడండి. దేవునికి విరోధంగా ఒక దుర్మార్గుడు ఉన్నాడు, సాతానుడు.
దేవునికి విరోధంగా ఈ సాతానుడు సర్వ మానవాల్ని కూడా పాపముల చేత, అపవిత్రత చేత, దుర్మార్గాల చేత, దుష్టత్వం చేత నింపేసి లోకమనంతటిని పాడు చేసినప్పుడు దేవుడు సర్వ మానవాల్ని తానే చేసినప్పటికీ మనిషి మోసగాడైనటువంటి సాతాను చేతిలో చిక్కుబడి అదే లోకంగా, అదే జీవితంగా, అదే ఆనందంగా, అదే బాగుంది అన్నట్టుగా తాను దేవుని మాట వినకుండా మోసగాడైనటువంటి అపవాది మాటకు, అపవాది యొక్క ఆకర్షణకు లోబడిపోయి అలాగూ జీవిస్తుంటే ఆ మోసగాడైనటువంటి సాతానుడు ఇప్పుడు ఎవరైతే తాను నడిపించినట్లుగా నడుస్తున్నారో వాళ్ళందరినీ ఒక రోజున మరణం తరువాత నరకంలో వేయటానికి వాడు కసితీరా ఎంతమందిని సాధ్యమైతే అంతమందిని, సాధ్యమైనంత ఎక్కువ మందిని, ప్రతి ఒక్కరిని ఆ నరకంలో పడవేసి, అనగా భయంకరమైనటువంటి నాశనానికి నడిపించి దేవుని మీద పగ తీర్చుకోవడానికి లోకంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఈ పరిస్థితిని సాతానుడు రోజు రోజుకి రెట్టింపు చేసి మనిషిని పతనం చేస్తున్నప్పుడు దేవుడు సాతానుతో, నా ప్రజల్ని నువ్వు ఎంత మాత్రము కూడా పాడు చేయటానికి వీల్లేదు, నేను నిన్ను గద్దిస్తున్నాను అని దేవుడు చెప్తే సాతానుడు ఏమన్నాడు తెలుసండి? నీకు ప్రజల మీద, నీవు చేసిన ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే గనక నీ ప్రాణం పెట్టు. నిన్నెవరైతే నమ్ముతారో వారందరూ నీ ప్రజలు అవుతారు. నీ మాట వినకుండా, నిన్ను నమ్మకుండా ఎవరైతే నన్ను నమ్మి నన్ను వెంబడిస్తారో వాళ్ళందరూ నా స్వంతం, వాళ్ళని ఏమైనా చేసుకుంటాను, నాకు అడ్డు రావద్దు అని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకుంటే దేవాతి దేవుడు తన ప్రజల మీద, మానవుల మీద ఉన్న ప్రేమ చేత అపవాది సాతానుడు అడిగినట్టుగానే 2025 సంవత్సరాల క్రితం తన అమూల్యమైన రక్తాన్ని దారపోసి తన ప్రాణం పెట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా ఆయన దేహ విమోచన కొరకు ఆ పరలోకాన్ని సిద్ధపరిచి, నా యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు నేను ఈ లోకానికి దేహ విమోచన కొరకు నా ప్రాణాన్ని పెట్టానని, నా ప్రాణం పెట్టబోతున్నానని దేవాతి దేవుడు చెప్పారు. అలా చేశారు. స్తోత్రం, హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వర్లారా, ఈ దేహం ఈ భూమి మీద ఉన్నంత వరకే మనము ఏదైనా చేయటానికి అవకాశం ఉంది. ఈ దేహంలో మన ప్రాణం పోయిన తర్వాత మన దేహం ద్వారా చేసినటువంటి ప్రతి క్రియలను బట్టి మనకు తీర్పు ఉంది. న్యాయస్థానం ముందు మనం నిలబడాలి. మన ఆత్మలు న్యాయస్థానం ముందు నిలబడాలి. అప్పుడు మన దేహంతో చేసిన క్రియలన్నిటిని బట్టి మన ఆత్మ తీర్పు పొందబోతుంది. ఈ దేహం ఎంత మోసమో తెలుసండి. ఈ దేహం బ్రతుకున్నంతసేపు మన చేత ఆశలు, కోరికలు మనకు నచ్చినట్టుగా చేయిస్తుంది. చివరికి ఈ దేహం మరణించిన తర్వాత ఈ దేహం గుడ్ బై చెప్తుంది ఆత్మకి. హలో, నా పని అయిపోయింది, నేను నా ఇష్టాలు నెరవేర్చుకున్నాను, నీ తిప్పలు నువ్వు పడని చెప్పి ఆత్మకి అన్యాయం చేస్తుంది. ఈ ఆత్మకు అన్యాయం జరగకుండా ఉండాలి అంటే మనము దేహములో ఉండగానే మన ఆత్మను ఎలా కాపాడుకోవాలో దేవుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తున్నారు. మన దేహమును మనము చూసి మోసపోతే, ఈ దేహం లోపల మనకు ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ దేహము చేసినటువంటి క్రియలను బట్టి మనం మంచి చేసామనుకోండి, ఈ దేహంలో ఉన్నంత కాలము మంచిగా జీవించామనుకోండి, నీతిగా బ్రతకమనుకోండి, ఈ దేహం ద్వారా చేసిన మంచి క్రియల ద్వారా మన ఆత్మ
ఆ నిత్యత్వంలో తీర్పులో ఏ శిక్ష అనుభవించకుండా ఆ పరలోకాన్ని అనగా ఆ మోక్షాన్ని, ఆ స్వర్గాన్ని, ఆ ముక్తిని చేరటానికి ఈ ఆత్మకి ఏ విధమైన ఆటంకం ఉండదు. మన దేహం మూలుగుతుందే, మూలిగేది దేహం కాదు, దేహములో ఉన్న మన ఆత్మ మూలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ దేహ విమోచన కొరకు అనగా దేహములో ఉన్నంత వరకు ఆత్మ మూలుగుతుంది. ఈ దేహ విమోచన కొరకు, ఈ దేహంలో, ఈ శరీరంలో నేను భరించలేకపోతున్నాను, ఈ శరీరం అంటది అది చేయాలి ఇది చేయాలని. ఈ శరీరం నన్ను తనకిష్టమైనట్టుగా మలుస్తుంది. ఈ శరీరం చేత నేను ఒకవేళ అపవిత్రపరచబడితే ఆత్మనైన నేను రేపు ఆ దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆటంకపరచబడతానేమో అని చెప్పి ఈ దేహములో ఉన్నంత వరకు మన ఆత్మ మూలుగుతా ఉంది. ఎందుకంటే ఈ దేహము నుండి నేను ఎప్పుడు విమోచించబడతానా అని. ఆమేన్. ఈ దేహములో నుండి విమోచించబడవలసింది ఏంటి? ఆత్మ. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దేవునికి స్తోత్రం. దేవుడొక్కడే, దేవునికిని మానవులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. అయితే ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. విమోచన క్రయధనముగా తన్ను తానే అర్పించుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికిని మానవులకు మధ్యలో ఒక వివాదం ఉంది. ఆ వివాదము ఏమిటి అనంటే, మనిషి తప్పు చేయకుండా ఉండలేడు. తప్పు చేయకుండా ఉండలేడు. ఏదో ఒక రకంగా తప్పు చేయాలని తనకు ఏవేవైతే కొన్ని ఆకర్షణలు, తన ఇష్టాలు ఉన్నాయో ఆ ఇష్టాలన్నీ నెరవేర్చుకోవాలని తన జీవితాంతము ఏదో ఒక రీతిగా ఈ శరీరమును ఆధారం చేసుకొని తాను చేసినటువంటి పాపాన్ని బట్టి ఇప్పుడు మానవాళికి నాశనం అనేది కాసుకొని ఉంది. ఈ నాశనకరమైన పరిస్థితి నుండి తప్పించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఒక మధ్యవర్తిగా అనగా సర్వ మానవాళి కూడా దేవుని ప్రేమ తెలుసుకునేటట్లుగా తానే అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టినట్లుగా చూస్తాం. విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కదా. ఎలా ఉంటాడో తెలియని మానవాళికి దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టుట ద్వారా మన ప్రాణ క్రయధనాన్ని ఆయనే చెల్లించారు. అనగా మానవాళి పాపానికి తగిన మూల్యం చెల్లించాలి, ఆ క్రయధనాన్ని చెల్లించాలి, శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష అనుభవించటం దేవునికి ఇష్టం లేక మానవాళిని విమోచించటం కొరకు తానే మధ్యవర్తిగా వచ్చి అనగా మధ్యవర్తిత్వం ఎందుకు ఆయన వహించారంటే మానవుణ్ణి నాశనం చేయటానికి, నరకానికి తీసుకుని వెళ్ళటానికి సాతానుడు నిత్యము కూడా పోరాడుతూనే ఉన్నాడు దేవునితో పోరాడుతున్న కారణం చేత దేవుడే తన విమోచన క్రయధనంగా తన రక్తాన్ని మూల్యముగా చెల్లించడం ద్వారా ఇప్పుడు మానవ జీవితంలో ఒక విమోచన అనేది దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరి జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నారు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా పరిశీలన చేద్దాం.
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. దేవునికి స్తోత్రం. శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ప్రియులరా, దేవుడు మానవాల్ని ప్రేమించి తన అమూల్యమైన రక్తము సిందించుట ద్వారా అపవాది యొక్క చెరలో నుండి, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించటానికి ఆయన తన రక్తమును మూల్యముగా చెల్లించవలసి వచ్చింది. ఇప్పుడు ఆయన ఆది సంభూతుడు, ఆది నుండి ఉన్నవాడు. ఆయన ద్వారా సమస్తమును సృజించబడింది. భూమి మీద ఉన్నవి కానీ పరలోకమందున్నవి కానీ ఈ విశ్వములో సమస్తము ఆయన మూలంగా సృజించబడిన ఈ సర్వ సృష్టిని కూడా ఏలుచున్న దేవాతి దేవునికి మానవాళి చేసినటువంటి తప్పిదాన్ని బట్టి వీళ్ళందరినీ నేను నాశనం చేసేస్తానని సాతాండు దుర్మార్గంగా వారిని నరకప్రాయులుగా చేయాలని యేసుక్రీస్తు ప్రభు వారికి సవాలు విసిరినప్పుడు ఆయన తన ప్రాణం పెట్టుట ద్వారా మానవాల్ని విడిపించటానికి ఆయన తన ప్రేమను ప్రాణం పెట్టుట ద్వారా రుజువుపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము ఏదో కేవలం ఒక ఆచార సంబంధంగా కాదు కానీ ఆయన అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడిపించగలడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారందరినీ కూడా ఆయన అంధకారము అనబడేటువంటి పాపములో నుండి, శాపములో నుండి విడిపించి మనందరినీ కూడా వెలుగు సంబంధమైనటువంటి, నీతి కలిగిన, పరిశుద్ధత కలిగినటువంటి, ప్రేమ కలిగిన జీవితానికి మనలను సంపూర్ణంగా విడిపించగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి ఈ రోజున మనం కలిగి ఉన్నాం. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము శిలువ రక్తము చేత ఆయన సంధి చేసింది ఎందుకు అనంటే అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడిపించటానికి. ఈ అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభు వారు తన రక్తమును మూల్యంగా పెట్టి సంధి చేసి, ఇదిగో నా మాట వినండి, నేను చెప్పినట్టుగా మీరు జీవిస్తే గనక మీరు ఇక ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా మోసపోరు, నష్టపోరు, నాశనానికి వెళ్ళరు అని దేవుడు ఎంత చెప్పినా ఈరోజు చాలా మంది ఇంకా అపవాది యొక్క మోసములోనే కొనసాగుతూ ఉన్నారు. ప్రియులరా, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మన కొరకు ఎంత గొప్ప ఏర్పాటు కలిగి ఉన్నారు అంటే ఆయన మన జీవితంలో మునుపెన్నడూ చూడని ఒక ఆశ్చర్య కార్యాన్ని చూడాలని ఆయన ఆశపడుతున్న దేవుడు. మనల్ని విమోచించి, దేవుని ప్రజలంటే ఎలా ఉంటారు, అపవాది నుండి విడుదల పొందిన వారి జీవితాలు ఎంత గొప్పగా ఉంటాయి అని మన జీవితం ద్వారా నిరూపించడానికి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ పరిస్థితిని మనకి పదే పదే గుర్తు చేస్తున్నప్పటికీ చాలా మంది హృదయాలు
కఠినమైపోయాయి. ప్రియులరా, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు అటువైపున ఇటువైపున ఇద్దరు వ్యక్తుల్ని, మరి ఆ బందిపోటు దొంగల్ని, నేరస్తుల్ని సిలువ వేసినట్టుగా చూస్తాం. అందులో ఒకడు యేసుక్రీస్తు ప్రభువారిని దూషిస్తాడు. నీవు నిజంగా దేవుని కుమారుడైతే, దేవుడివైతే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు, అప్పుడు నమ్ముతాం అని అంటాడు. కానీ రెండో వ్యక్తి ఏమంటాడంటే, నీవు ఆయనను గూర్చి ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. నీవు నేనైతే చేసిన వాటికి ఈ శిక్ష అనుభవిస్తున్నాం, ఇది నీకు నాకు న్యాయమే. కానీ ఆయన ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ దోషము చేయలేదు. అయితే ఆయన మానవుడు కాదు, ఆయన దైవ స్వరూపుడు అని రెండవ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని ఘనపరిచినట్లుగా మనం చూస్తాం. ఆ మాటలు మనం లూకాసు వార్తలో 23వ అధ్యాయం 39వ వచనం నుండి చదువుదాం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచించదగినటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని హేళన చేస్తున్నాడు. అంత బాధలో కూడా, ఏమయ్యా నువ్వు ఎన్నో అద్భుతాలు చేశావు, రోగుల్ని బాగు చేశావు, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని అందరినీ బాగు చేశావు, చనిపోయిన వారిని కూడా లేపావు, మరి ఇన్ని సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేశావే, మరి ఇప్పుడు నీవు ఈ సిలువ మీద మావలే నీవు సిలువ మీద చనిపోవటం, ఇది ఎంత చేతకంతనం, ఇది ఎంత అసమర్థత. మరి నీవు దేవుడు అయితే గనక నిన్ను నీవు రక్షించుకోవచ్చుగా, సిలువ మీద నుంచి దిగవచ్చుగా, నిన్ను నీవు కాపాడుకోలేవా? ఇన్ని అద్భుతాలు చేశావే, ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకోలేకపోతే మరి ఇవన్నీ చేసిన నీవు మోసగాడివా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే చూడండి, ఒక నేరస్తుడు అడిగిన ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట కూడా మారు మాట మాట్లాడలేదు. నేను దేవుణ్ణి కాదా, నేను పైనుంచి దిగలేనా, నన్ను నేను రక్షించుకోలేనా, చూడరా అన్నట్టుగా ఆయన శిలువ నుంచి దిగిపోతే గనక ఈరోజు ఆయన గురించి చెప్పుకోవడానికి ఏముండేది కాదు. ఆయన నా ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పారు, అలాగే ప్రాణం పెట్టారు. అలాగని శిలువ నుంచి ఉద్రేకంతో నన్ను నేను నిరూపించుకోవాలని మాత్రం ప్రయత్నం చేయలేదు. ఎందుకు అనంటే అది ప్రవచన నెరవేర్పు. ఆయన ఈ లోకానికి రావలసి ఉన్నది, తన అమూల్యమైన రక్తము సర్వ మానవాళి కొరకు ప్రయధనముగా చెల్లించవలసి ఉన్నది. అలా చేస్తేనే ఆయన దేవుడు అవుతాడు. అలా చేస్తేనే మన దేహ విమోచన కొరకు ఆయన కార్యం సఫలం చేసినట్టు అవుతుంది, మార్గం సరళం చేసినట్టు అవుతుంది. అందుకే అతడు ఎంత విమర్శించినట్టుగా, రెచ్చగొట్టినట్లుగా మాట్లాడినప్పటికీ కూడా యేసుప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే రెండో వ్యక్తి అంటాడు, రే నోర్మీరా, ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన నీలా నాలా మానవుడు కాదు, ఆయన దైవ స్వరూపి, ఆయన స్వయాన దేవుడు. ఇదిగో నీవు నేనైతే నేరం చేసి ఈ శిక్ష అనుభవిస్తున్నాం, కానీ ఆయన ఏ నేరము ఎన్నడూ చేయలేదు. ప్రజలందరి కొరకు ఒక మహా వ్యక్తి మరణించవలసి ఉన్నదని ఇదిగో మత పెద్దలు చెప్పారు. అలా మరణిస్తున్నవాడు ఈయనే అని నాకు ఇప్పుడు అర్థమైంది. రే నువ్వు దేవునికి భయపడవా? ఇప్పటికైనా దేవునికి భయపడు.
చనిపోయేటప్పుడైనా దేవునికి భయపడరా? బ్రతికున్నంతకాలం దుర్మార్గంగా జీవించాము, మన ఇష్టానుసారంగా జీవించాము. కనీసం కాసేపట్లో నేను మరణిస్తున్నాననే కనీస జ్ఞానం లేదురా నీకు? ఇప్పటికైనా దేవునికి భయపడవా? ఇప్పుడు మనం శిక్ష అనుభవిస్తున్నామంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడున్నాడు కనుకనే మనల్ని శిక్షించాడు రా. దేవుడు లేకపోతే మనకి శిక్ష పడేది కాదు. భూమి మీదే మనకి శిక్ష విధిస్తున్నాడు దేవుడు. ఈ శిక్ష విధిస్తున్నప్పుడు మనిషికి పశ్చాత్తాపం ఉండాలిరా. పశ్చాత్తాపం లేని బ్రతుకు అది నరకప్రాయం. ఇప్పుడు నీవు పశ్చాత్తాపడవలసిన సమయం. కొద్దిసేపట్లో నీవైనా నేనైనా మరణిస్తాం. కానీ మన పాపములోనే ఉండి మరణిస్తే పాప క్షమాపణ ఉండదు. దేవుడు మనల్ని క్షమించడు. మనిషి మరణించే లోపు చివరి క్షణములోనైనా సరే తాను పశ్చాత్తాపడి ఇంతవరకు తెలుసో తెలియకో ఎన్నో భయంకరమైన దుర్మార్గ పనులు చేశాను, పాపిష్టి పనులు చేశాను, దేవుడా నన్ను క్షమించయ్యా, నేను మరణించబోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, దేవుడా నన్ను క్షమించమని అడిగితే అలాంటి వారిని, పశ్చాత్తాపడిన వారిని దేవుడు క్షమిస్తాడు. కొంతమంది చనిపోతున్నా పశ్చాత్తాపం రాదు, మరణానికి వెళ్ళిపోతున్నామని తెలిసినా పశ్చాత్తాపం రాదు. వీళ్ళరా, ఒకవేళ అందరికీ అలాంటి అవకాశం లేకపోవచ్చు, అందరికీ అవకాశం లేకపోవచ్చు, పశ్చాత్తాపడే అవకాశమే లేకపోవచ్చు. సడన్లీ మనకి ఏదైనా జరగవచ్చు. కానీ మరణించే లోపు ప్రతి వ్యక్తి చేసిన క్రియలను బట్టి, చేసిన పాపమును బట్టి, చేసిన దుర్మార్గాన్ని బట్టి, చేసిన నేరాలను బట్టి, చేసిన మోసాలను బట్టి ప్రతి వ్యక్తి కూడా పశ్చాత్తాపడవలసి ఉన్నది. పశ్చాత్తాపమే జీవితానికి ఒక గొప్ప దేహ విమోచనము కలిగిస్తుంది. నీ దేహములో నుండి నీ ఆత్మ విమోచించబడి నిత్యత్వానికి వెళ్ళాలంటే, ఆ మోక్షానికి, ముక్తికి, స్వర్గానికి, పరలోకానికి వెళ్ళాలంటే నీవు దేహములో ఉండగానే మూలగాలి, దేహములో ఉండగానే క్షమాపణ వేడుకోవాలి దేవుణ్ణి. ఈ దేహములో ఉన్నప్పుడే నువ్వు నిజంగా పశ్చాత్తాపడకపోతే నీ దేహం నిన్ను మోసగిస్తుంది, ఆ దేహం నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. రెండవాడికి జ్ఞానోదయం కలిగి రెండవాడు అంటాడు, ఓ యేసు, వాడు అన్న మాటలను ఏం పట్టించుకోవద్దయ్యా, ఇదిగో నీకు ఒక రాజ్యం ఉంది, నీ రాజ్యంతో నువ్వు రాబోతున్నావు, నీ ప్రజల్ని విమోచించి తీసుకుని వెళ్ళబోతున్నావు. ఆ సమయంలో ఈ దుర్మార్గుణ్ణి, పాపిని, ఈ నేరస్తుణ్ణి క్షమిస్తావా? అయ్యా, నేను పాపిని, దుర్మార్గుణ్ణి, నేరస్తుణ్ణి, ఎన్నో క్షమించలేని పాపాలని నేను చేశాను, నన్ను క్షమించి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అని ప్రాధేయపడి అడుగుతూ ఉంటే అప్పుడు యేసయ్య అంటున్నారు, నేడు, ఎప్పుడో కాదు, నేడు నేడు నాతో ఉంటావు, నాతో ఉంటావు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఆసేపట్లో మరణించబోతున్నారు. ఆయన దేవుడు కనుక చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు అడిగావే, నిరీక్షణతో అడిగావే, నాలో దైవత్వాన్ని చూసి అడిగావే, నాకు ఒక రాజ్యం ఉందని అడిగావే, నువ్వు ఇంతవరకు చేసిన వాటన్నిటిని నేను క్షమిస్తున్నాను, నేడు నీవు నాతో కూడా ఉంటావు. ఆమేన్. అసలు దేవునితో ఉండటం ఎంత గొప్ప భాగ్యం. నాతో ఉంటావు అని అంటే అతడు ఎవడండి? ఒక నేరస్తుడు, ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, జీవించినంతకాలం భయంకరమైన పనులు చేసిన వాడు. కానీ చిట్ట చివరి క్షణములో తన దేహ విమోచన కొరకు అడుగుతున్నాడు, అయ్యా నాకు క్షమాపణ కావాలి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నన్ను విమోచించవా విమోచకుడా అని యేసయ్యను నమ్మి విశ్వసించి యేసయ్యలో దైవత్వాన్ని చూశాడండి. యేసయ్యలో దైవత్వాన్ని చూశాడు గనుక ఒకవేళ నిజంగా ఏమనుకోవాలి? అరే అతడే మనలాగా సిలువలో చచ్చిపోతుంటే అతడు మనకేం చేస్తాడు అనుకోవాలి. అలా అనుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న దైవ మహిమ చూశాడు, దైవిక మహిమను చూశాడు, ఆయన ముఖంలో తేజస్సు చూశాడు, ఆయనలో ఉన్న నిర్మలత్వాన్ని చూశాడు. మనం చూడాలి, యేసయ్యలో ఏముందో చూడాలి, పరిశీలించాలి. ఎవరో చెప్పింది మనము నమ్మవలసిన అవసరం లేదు. నీకు నిజంగా మనస్సాక్షి ఉంటే గనక నీ దేహ విమోచన కొరకు యేసుక్రీస్తు ప్రభువాన్ని అడగవలసింది ఏంటో తెలుసా? నాకు అది కావాలి, ఇది కావాలని ఈ లోక సంబంధమైన చిన్ని అడగటం కాదు, నాకు పాప క్షమాపణ కావాలని అడుగు.
నా దేహ విమోచన కొరకు నేను అడుగుతున్నానని నీవు నిజంగా పశ్చాత్తాపడి అడిగితే నీ దేహములో నుండి నీ ఆత్మను విమోచించగలిగిన వాడు ఏకైక సత్యదేవుడు యేసుక్రీస్తు. ఆమేన్. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు బంగారం కావాలి, నాకు పొలం కావాలి, లేకపోతే నాకు రోగం తగ్గాలి, ఇవి కాదు. ఇవన్నీ ఆప్టరాల్, ఇవి నశించిపోయేవి. ఒకరోజు ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. ఒకవేళ అనుకోవచ్చు నాకు 100 ఎకరాలు ఉన్నాయని. అయితే ఏంటంట, 100 ఎకరాలు నెత్తిగట్టుకుని వెళ్ళగలవా? చనిపోయిన తర్వాత నీతో పాటు పట్టుకెళ్ళగలవా? లేదే. కనీసం నీ ఒంటి మీద విలువైన వస్త్రం కూడా వంచరు. నీ చెవులకి, ముక్కులకి, మెడలో ఉన్న బంగారం కూడా ఉంచను నీకు. ఈ లోకానికి దిగంబరిగా వచ్చాం, దిగంబరిగానే ఈ జీవితం ముగిస్తాం. ఒకవేళ నేను ఇంత సంపాదించాను కదా, నాతో పాటు నా బంగారం అంతా నా దహన కార్యాల సమయంలో, నా యొక్క అంత్యక్రియల సమయంలో నాతో పాటు పంపించేస్తారేమో అని అనుకుంటున్నారేమో. లేదండి, లేదు లేదు. ఈ లోకంలో బ్రతికినంతకాలం మనిషి అది నాది, ఇది నాదని ప్రేమాప్యాయతలు లేకుండా, కనీసం కుటుంబ ప్రేమలు కూడా ఏమాత్రం కూడా వాటిని కాపాడుకోలేకుండా, చూడండి, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు బ్రతికినంతకాలం శత్రువులుగా బ్రతుకుతున్నారు, సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు. ఏం బ్రతుకండి ఇది? మనం మరణించే లోపు ఈ దేహముతో జరిగించిన క్రియలన్నిటికీ తీర్పు ఉంది. ఈ తీర్పులో నీవు నిర్దోషిగా ఉండాలి అనంటే, నిరపరాధిగా ఉండాలి అనంటే, ఏ నేరము నీ మీద మోపబడకుండా ఉండాలంటే బ్రతికినంత కాలము కూడా నీవు దేవునికి భయపడి బ్రతకాలి, ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి. అప్పుడే నీ దేహములో నుండి నీ ఆత్మ విమోచించబడి దేవునితో ఉండటానికి అర్హత పొందుతాం. ఆమేన్. మీకు ఎందుకైనా మంచిది ఈ విషయాన్ని గుర్తు చేయాలని ప్రభు ఎందుకో ప్రేరేపిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్, ఒక గొంగలి పురుగు తన దేహ విమోచన కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుంది. ఏది? పురుగు. పురుగు పురుక్కుంటదండి పౌరుషం, పట్టుదల. ఈ దేహములో నేను చిచ్చి అనిపించుకునే బ్రతుకు నాకొద్దు, అందరూ అసహించుకునే ఈ దేహం నాకొద్దు. ఈ దేహము నుండి నేను విమోచించబడాలి, ఈ దేహము నుండి నేను విడుదల పొందాలి. ఈ దేహం, ఈ అసహ్యకరమైన దేహం నాకొద్దు, చిచ్చి అనుకుంటదండి. అందుకది గూడు కట్టుకుంటది, 21 రోజు ఉపవాసం ఉంటది. దాని యొక్క దేహ విమోచనం కొరకు 21 రోజు ఏమీ ముట్టుకోదు, ఏమి ముట్టుకోకుండా అది ప్రార్థన చేస్తుంది దేవునికి. దేవుడా, నాకు ఈ శాపగ్రస్తమైన ఈ దేహం వద్దు, అందరి చేత చీ అనిపించుకునే ఈ బ్రతుకు నాకొద్దు. బ్రతికితే అందరి చేత శబాస్ అనిపించుకునేటట్టుగా, అందరి చేత మెప్పు పొందే ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. ఇస్తే నాకు అలాంటి జీవితం ఇవి, లేకపోతే నేను చచ్చిపోతానని అది ఉపవాసం, కఠిన ఉపవాసం ఉంటుంది. మనం చెట్టంత ఉన్నాం, పూర్తిగా ఒక 24 గంటల ఉపవాసం ఉండరు. ఆఫ్టర్ చిన్ని పురుగండి, గొంగలి పురుగు. అది 22వ రోజున చితాకోక చిలుకగా రూపాంతరం చెందుతుంది. దాని యొక్క దేహ విమోచనం పొంది అందరికి, లోకానికి, మానవాళికి చాటి చెప్తుంది, హలో మానవులారా, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు అనవసరం. నా గొంగల పురుగు దేహం సీతాకోక సిలుకగా ఎలాగైతే రూపాంతరం పొందిందో, నిజంగా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే మీ జీవితాలు అద్భుతంగా మారిపోతాయి, పరిశుద్ధంగా మారిపోతాయి, పవిత్రంగా మారిపోతాయి. నీ పాత స్వభావము నవీన స్వభావంగా మారుతుంది, ఒక కొత్త జీవితంగా రూపాంతరం పొందుతుంది. ఇది మనకి గొంగల పురుగిచ్చే గొప్ప మెసేజ్. దాని యొక్క దేహ విమోచన కొరకు అది మొర్రపెట్టుకుంటుందండి. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిసారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిసారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి చేత పరిసారం చేయించుకోవడానికి, అనగా పూజలు చేయించుకోవడానికి, ఏవేవో ఆయన చెప్పిన పనులన్నీ చేయించుకోవడానికి
ఆయన ఏదో మహారాజుగా ఉండటానికి రాలేదు. మొదటి రాకలో ఆయన ఎలా వచ్చారంటే ఒక దీనుడుగా తను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగారు. ఆయన ఏం చేశారు? ఎవరైనా ఏం చేస్తారు? గురువు పాదాలు శిష్యులు కడుగుతారు. కానీ యేసయ్య ఆయన ఎంత తగ్గించుకున్నారో తెలుసండి. శిష్యుల పాదాలు గురువు గారు కడిగారండి. శిష్యుల పాదాలని గురువు గారు కడిగారు. నేను ఘనత పొందటానికి రాలేదు, మీకందరికీ సేవ చేయటానికి వచ్చాను, మీకందరికీ దాసుడిగా ఉండటానికి వచ్చాను, మీ అందరి పాపాలు నా మీద వేసుకుని నేను మోయటానికి వచ్చాను. సహజంగా యజమాని ఏం చేస్తాడండి? పనివాడి చేత పనులు చేయించుకుంటాడు, బరువులు మోయిస్తాడు, చాకరీ అంతా చేయించుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మన చేత ఏదో చేయించుకోవడానికి రాలేదు, మనకే అన్నీ చేయటం కోసము ఆయన తను తగ్గించుకున్నాడు. ఆయన దాసుని రూపం ధరించుకున్నాడు అంటండి. అసలు దేవుడు ఇంత గొప్ప కార్యం చేయటం అసలు ఏంటి? నేను ఇవన్నీ వాక్యం చదువుతున్నప్పుడు నా మొట్టమొదటి బైబిల్ తడిసిపోయిందండి. అయ్యో దేవుడు నువ్వు ఇలా ఎందుకు చేసావు అని అంటే, దేవుడు అంటున్నాడు, నీవు కూడా ఇలాగే బ్రతకాలి. నువ్వు గొప్పవాడు అవ్వాలంటే నువ్వు తగ్గించుకోవటం నేర్చుకో. నేను ఎలా తగ్గించుకున్నాను, నువ్వు కూడా అలా తగ్గించుకో. గర్వం రానియొద్దు, జీవితంలో గర్వం రానివ్వకూడదు. గర్వమే మన పతనానికి నాంది పలుకుతుంది. మనిషి కొంతకాలం బాగానే ఉంటాడండి, కొంచెం స్త్రీ అయినా పురుషుడైనా కొంచెం లెవెల్ పెరిగేటప్పటికి మనిషికి ఒకలాంటి మూర్ఖత్వం, గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. అదే మనల్ని నాశనం చేస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు వెంబడించును. మనలో ఎంత ఎదిగినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా గర్వం రానివ్వకూడదు, అహంకారం రానివ్వకూడదు, అలపగురు అస్సలు రానివ్వకూడదు. మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి. ఇంకా దీనులమైపోవాలి, ఇంకా విధేయులమైపోవాలి. దేవుడు చెప్పిందల్లా మనం చేయాలి. కొంతమంది చూడండి, ప్రారంభంలో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు అమ్మో యేసు ప్రభు దేవుడు అంటే ఎంతో ఆసక్తి ఇబ్బందులు పోతా ఉంటాయి. ఇంకా ప్రార్థనకి మందిరానికి వెళ్ళటానికి కూడా టైం ఉండదు, బిజీ అయిపోతారు. ఇక దేవునికి సమయం ఇవ్వడానికి కూడా సమయం లేదన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఆయన మన కొరకు పరిసారం చేయడానికి వచ్చినటువంటి పరిసారకునిలా, ఒక దాసునిలా, పనివానిలా మన కొరకు ఆయన తగ్గించుకున్నారు. పాదాల వరకు తగ్గించుకున్నారండి. ఆయన పాదాల వరకు తగ్గించుకుని, నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో చూశారు కదా, మీరు కూడా ఒకరి ఎడల ఒకరు ఇదే ప్రేమ కలిగి ఉండండి. ఒకరికంటే ఒకరు నేను తక్కువ మీరే ఎక్కువ అన్నట్టుగా ఒకరినొకరు గణపరుచుకోండి అని దేవుడు నేర్పించాడు. యేసుప్రభు నేర్పించింది ఏంటో తెలుసా? తగ్గింపు నేర్చుకోమన్నారు. ఆయన తగ్గింపు నేర్పించారు. ఆయన చేసి చూపించారు. చెప్పడం సులువే, కానీ ఆయన చేసి చూపించారు. ఆయన చేసి చూపించారు. కారణం ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీలో ఒకనిగా నన్ను నేను తగ్గించుకొని మీలో ఒకనిగా మాదిరి చూపిస్తున్నాను. చూశారు? ఇదే మాదిరి నన్ను వెంబడించే వారందరూ కూడా చేయాలరా. అప్పుడే మీ దేహము విమోచించబడుతుంది, మీ దేహము నుండి మీ ఆత్మ విమోచించబడుతుంది. అప్పుడే నాకు ఇష్టలు అవుతారు, అప్పుడే నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. మీరు గర్వంతో, అహంకారంతో, పొగరుతో ఒకవేళ మీరు రెచ్చిపోతే గనక మీరు నరకానికి పోతారని ప్రభు చెప్పారు ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14-15 వచనాలు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనకు మధ్యవర్తిగా ఎందుకు వ్యవహరించారు అని అంటే, ఆయన రక్తము చేత చూడండి మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేయాలన్నదే ఆయన ఉద్దేశం. ఆమేన్. మనం విమోచించబడాలంటే నువ్వు మనస్సాక్షిలో కూడా ఎక్కడ మలినం ఉండకూడదు. మనస్సాక్షి ప్రియులారా, మన మనస్సాక్షిలో కూడా శుద్ధీకరించబడాలి. పైకి బాగానే కనపడతారు చాలా మంది, కానీ మనసు చెడిపోయి ఉంటుంది. మనసులో రకరకాల కుట్రలు, కుతంత్రాలు, అపవిత్రత, మోసాలు మనస్సాక్షిని మలినం చేసి మనస్సాక్షి ద్వారా కూడా నీవు నరకానికి వెళ్ళిపోతావు.
నీ మనస్సాక్షి శుద్ధి చేయబడకపోతే, యేసు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మనస్సాక్షి శుద్ధి చేయబడకపోతే, నీ మనసు శుద్ధీకరించకపోతే నీవు ఏమాత్రం కూడా పరలోకం చేరలేవు, ముక్తి, మోక్షం, స్వర్గం చూడలేవు. అందుకే మత్తయి సువార్తలో యేసే చెప్పారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనస్సాక్షి, నీ మనస్సాక్షి నీకేమని చెప్తుంది? ఒకవేళ నేను ఎంత మంచిగా ఉన్నానని మీ మనస్సాక్షినే అడగండి. మీ మనస్సాక్షిని అడిగితే మీ మనస్సాక్షి చెప్తుంది స్పాట్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావనేది నీ మనస్సాక్షి చెప్తుంది. నీ మనస్సాక్షి శుద్ధి చేయబడకుండా నువ్వు ఎంత భక్తి వ్యాసం వేసినా అంత మోసమే. ఏదో ఒక రోజున నువ్వు మోసపోయి నరకానికి పోతావు. మనస్సాక్షిని కూడా శుద్ధి చేయాలనేదే ఆయన రక్తం మన కొరకు సిందించబడింది. మన దేహమంతా విమోచించబడాలంటే నీ మనస్సాక్షి నిన్ను మోసగిస్తూ ఉంటుంది. నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోవలసిన ఆవశ్యకత ఉంది, ఎంతైనా అవసరం ఉంది. నీ మనస్సాక్షిని ఒకసారి అడుగు. నీ మనస్సాక్షి నువ్వు మంచిగా జీవిస్తున్నావా, చెడ్డగా జీవిస్తున్నావా చెప్తుంది ఖచ్చితంగా. ఫస్ట్ జడ్జిమెంట్ అనేది నీ మనస్సాక్షి చెప్తుంది. నువ్వు మంచి చేస్తున్నావో, చెడు చేస్తున్నావో, నువ్వు నటిస్తున్నావో, యథార్థంగా ఉంటున్నావో, అందరి పట్ల నువ్వు న్యాయంగా వ్యవహరిస్తున్నావో, ఎవరి పట్లైనా అన్యాయంగా వ్యవహరిస్తున్నావో, నీ మనస్సాక్షి చెప్తుంది. నీ మనస్సాక్షి చెప్తుంది. అందుకే మనస్సాక్షి కూడా శుద్ధి చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టారు. ఆమేన్, హల్లెలూయా. మన విమోచన కొరకు మన మనస్సాక్షిని మొట్టమొదట శుద్ధి చేసుకోవాలి. ఈ దేహ విమోచన కొరకు అడ్డుపడేది నీ మనస్సాక్షి. నీ మనస్సాక్షి శుద్ధి చేయబడకపోతే కనిపించని నీ మనస్సాక్షి నిన్ను మోసగిస్తుంది. నీ మనస్సాక్షి నిన్ను నాశనానికి నడిపిస్తుంది. అందుకే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఎక్కడ? ఇర్మియా గ్రంథంలో. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఎవడు గ్రహిస్తాడో తెలుసా? ఎవరైతే దేవునికి భయపడతారో వారే తన యొక్క మనస్సాక్షిని గ్రహించగలుగుతారు. అరే, నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇలా చేస్తున్నాను, ఇలా చేద్దాం అనుకున్నాను, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. చూడండి, మళ్ళీ ఆది కాండంలోకి వెళ్తే, ఆది కాండంలో మనము 5వ అధ్యాయమో 6వ అధ్యాయమో అక్కడ ఏమని ఉంటుందంటే, 6వ అధ్యాయం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి అని ఉంటుంది. అంటే దేవుడు దేన్ని చూశాడంట? మానవుని యొక్క హృదయములో, తలంపుల్లో ఊహను చూశాడంటండి. ఆ ఊహలు ఎలా ఉన్నాయంటే చెడ్డవిగా ఉన్నాయంట. యేసుక్రీస్తు ప్రభువారు మన మనస్సాక్షిని శుద్ధి చేసే దేవుడు. నీ హృదయము యొక్క తలంపులలోని ఊహ చెడిపోయిందో బాగుందో చూసి నీ విషయంలో బాధపడుతున్న దేవుడు. ఈరోజు మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. మన హృదయం యొక్క తలంపుల్లో ఊహలు ఎలా ఉన్నాయో ఆలోచన చేద్దాం. ఎవరి పట్ల, ఒక స్త్రీ పట్ల నీ ఊహలు ఎలా ఉన్నాయి, ఒక పురుషుని పట్ల నీ ఊహలు ఎలా ఉన్నాయి, నీ అనుదిన జీవితంలో నీ ఊహలు, నీ తలంపులు, నీ ఆలోచన విధానం, నీ మనస్సాక్షి ఎలా ఉంది? అదే సమయంలో ఇతరులకి మోసం చేయాలని, ఇతరుల్ని నష్టపరచాలని, ఇతరుల్ని బాధ పెట్టాలని నీవు ఆలోచించే ఆలోచనలు, నీ కుట్రలు, కుతంత్రాలు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచించే. నీ మనస్సాక్షి మంచిదా చెడ్డదా? ఏ విధంగా ఉంది? మరి ఇవి కనిపించని రహస్యమైన పాపాలు. చాలా మంది అనుకుంటారు, ఈ క్రైస్తవులందరూ పాపులు అంటూ ఉంటారు, మనం ఏం చేసాం పాపం అని అనుకుంటారు. ఏం చేసావా? ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో కూడా నీ మనస్సాక్షి శుద్ధి లేకపోతే గనక, నీ మనస్సాక్షి శుద్ధి లేకపోతే, నీవు బాహ్యంగా భౌతికంగా చేయలేదని ఒకవేళ నువ్వు భ్రమపడుతున్నావేమో, నీ అంతరంగంలో జరుగుచున్నటువంటి ప్రతి ప్రక్రియను దేవుడు చూస్తున్నాడు. మరి వాటి సంగతి ఏంటి? నువ్వు రహస్యంగా చేసిన సంగతి ఏంటి? మరి ఆ రహస్యమైన ప్రతి పాపమును కూడా దేవుడు చూస్తున్నాడు. నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించుము అంటాడు కీర్తనకారుడు. ఏమంటున్నాడు? నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించుము అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు మొత్తం నీ జీవిత చరిత్ర, నీ హిస్టరీ అంతా ఎరిగిన వాడు ఆయన. ఒక రోజున అల్లంత దూరాన చూడండి, నతనయేలు అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి పిలుపు, ఒరే మేము యేసుక్రీస్తు ప్రభుని చూసాము, అనగా మెస్సయ్యను చూసాము, ఆయన ధర్మశాస్త్రంలో ఏవైతే ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు వచ్చిన మెస్సయ్యని మేము నమ్మాము, విశ్వసించాము, ఆయన ప్రవర్తన, ఆయన పద్ధతులన్నీ అలాగే ఉన్నాయి, ఆయనలో ఏ విధమైనటువంటి అసలు లోపం లేదురా, మేము చాలా పరిశీలనగా చూసి చాలా మేము
పరీక్షించి మరి ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన బోధలు, ఆయన జీవితం, ఆయన మాదిరి చాలా అద్భుతంగా గొప్పగా ఉంది. నిజంగా ఆయనే దేవుడు, ఆయనే మెస్సయ్య, మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ రక్షకుడు, ఆ మెస్సయ్య, ఆ రాబోయే దేవుడు ఆయనే అని చెప్పి ఆ నతనీయులు అనే వ్యక్తికి చెప్తే, నేను అలాంటి నమ్మనా, మీరు గబుక్కున ఒకవేళ పొరపాటున అలాగా నమ్మేసి మోసపోయారేమో, నేను మాత్రం అలా మోసపోను అంటే, అలా కాదురా, పోనీ వచ్చి చూడు, మేము మోసపోయామనుకో, నీ వచ్చి పరిశీలన చేసి ఆయన అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగి, ఒకవేళ నీవు అనుకున్నట్టుగా ఆయన ఒకవేళ మెస్సయ్య కాకపోతే, దైవత్వం ఆయనలో లేకపోతే గనక, మరి మేము కూడా ఆయన మోసంలో పడకుండా మాకు కూడా మేలు చేసినోడు అవుతాం. అయితే ఒకసారి రా, నీ డౌట్స్ ఏమైతున్నాయో అవన్నీ అడిగేది కానీ రా అని నతనీయుల్ని తీసుకుని వస్తాడు పిలుపు అలా తీసుకుని వస్తున్నట్టు లేదో, యేసుక్రీస్తు ప్రభువు వారు నతనీయులను చూసి, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్తే, నతనీయులు అంటాడు, హలో బాధకుడా, నేను వచ్చిందేది, నన్ను చూసిందేది, నా గురించి తెలియకుండా ఇంత తేలిగ్గా ఇతడు చాలా మంచోడని ఎలా చెప్తున్నావయ్యా అంటే, నన్ను నీ బొట్టలో వేసుకుందామనా? నాకు తెలుసులే, ఇలాగ వీళ్ళందరినీ మోసగించావు అని చెప్పి నతనీయులు చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటే, యేసుప్రభు వారు అన్నారు, ఓహో అలాగొచ్చావా, సరే నీకు ఒక ప్రూఫ్ ఏమన్నా, నిన్ను పిలవక మునుపు ఆంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. అమ్మో, ఆంజూరపు చెట్ట, వదిలేదు, అవునయ్యా, అవును, నువ్వు నిజముగా మెస్సయ్యవు, ఇశ్రాయేలు రాజువి అని చెప్తుంటే, ఆగాగు, ఇప్పుడేం చూసావు, ఇంకా ముందు చూస్తావు. నతనీయులు, స్టార్టింగ్లోనే నిన్ను బురిడి కొట్టించేశానని అనుకున్న నీవు, నీ నోటితోనే నేను ఒప్పించాను, చూసావా నేనెవరో, ఇప్పుడు కాదు ఇంకా ముందు చూస్తావు, ఫాలో మీ, నన్ను వెంబడించు అని చెప్తే, నతనీయులు నోరు మూసుకుని యేసు ప్రభువారిని వెంబడించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎంత దూరాన ఉన్నా, ఎంత రహస్యంగా ఉన్నా, ఎంత మరుగుగా ఉన్నా, నీ జీవితం ఏంటో, నీ క్రియలేంటో, నీ ప్రవర్తన ఏంటో అంత తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు ఎవరు మరుగుగా లేరు. యావత్ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది యొక్క హిస్టరీ ఆయన దగ్గర ఉంది. అందుకే ప్రతి వాని క్రియల చొప్పున తీర్పు పొందబోతున్నాం. ఆ తీర్పు దినాన మన దేహము, మన ఆత్మని మోసగించకుండా, మన ఆత్మను నశింప చేయకుండా, ఈ దేహములో నుండి మన ఆత్మ విమోచించబడాలంటే, నీ దేహముతో చేసినటువంటి పనులన్నిటికీ క్షమాపణ పొందే అవకాశం దేవుడు ఇప్పుడే నీకు ఇచ్చారు. ఉన్నపోటున నీకు సమయం ఉండగానే ఇప్పటి నుండి నువ్వు ప్రతిరోజు, పచ్చి భాషలో చెప్పాలంటే, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాలి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు, ఏది పడితే అది చూడకూడదు, ఏది పడితే అది వినకూడదు, ఏది పడితే అది చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మోసపోకుండా చూసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు మనకి ఒక సంకేతం ఇస్తున్నాయి. ఇదిగో నా రాకడ సమీపంలో ఉంది. వెంటనే రాదు, కానీ ఇవి జరుగుతున్నప్పుడు సమీపంలోనే ఉన్నానని మీరు తెలుసుకుని జాగ్రత్త పడండి. ఇది జస్ట్ మీకు సిగ్నల్ ఇస్తున్నాను, మీకు నేను ఒక సూచన ఇస్తున్నాను. నేను త్వరగా రాబోతున్నాను, ఎంతో టైం లేదు, నేను త్వరగా రాబోతున్నాను. కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మీయ జీవితాలని, మీ మనస్సాక్షిని, మీ శరీరంతో చేసే క్రియలన్నిటిని కూడా మంచివో చెడ్డవో పరిశీలించుకుంటూ భయంతోనూ వణుకుతోనూ బ్రతకండి. మీ దేహ విమోచన కొరకు మొరపెట్టండి. చూడండి, ఈ శిలువ మీద ఉన్న వ్యక్తి ఏమని అడుగుతున్నాడు, యేసు బోధకుడా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు, నీకో రాజ్యం ఉంది, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అడుగుతున్నాడు. యేసే అన్నారు, ఎప్పుడో కాదు, టుడే, ఈరోజే, నేడే నీవు నాతో ఉంటావు. నేను సజీవుని నువ్వు నమ్ముతున్నావు, చూసావు. నెంబర్ 1, అసలు నిన్ను చూస్తే నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది. వెరీ గుడ్, నేడే నువ్వు నాతో ఉంటావు. ఇక్కడ కన్ను ముయ్యగానే నేను సజీవుడనై, నా ప్రజలు ఎవరైతే మగ్గిపోతున్నారో, ఎవరైతే శరలో ఉన్నారో, సాతానుడు ఎంతమందినైతే శరలో బంధించాడో, ఆ శరను శరగా తీసుకొని నేను పరదైసులో చేర్చబోతున్నాను. అప్పుడు నీవు నాతో పాటు ఉండబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన వర్లరా, ఈ రాత్రి ప్రభు నీకు ఇచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే నీ జీవితంలో చిన్నదే కానీ పెద్దదే కానీ, కనిపించేవే కానీ కనపడనివి కానీ, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, ఏవైతే నీలో దోషభరితమైన క్రియలు ఉన్నాయో వాటన్నిటిని ఒప్పుకోగలిగితే నీవు ధన్యుడవు, ధన్యురాలువి. మరలా ఇలాంటి అవకాశం నీకు రాకపోవచ్చు. ఉన్నపాటున ప్రభు నేను పాపిని, నీవు లోక రక్షకుడవని, మా కొరకు ప్రాణం పెట్టి మా దేహ విమోచన కొరకు మీ క్రయధనంగా నీ ప్రాణం పెట్టావని నమ్ముతున్నాం. ప్రభా, మీ రక్తంతో నన్ను శుద్ధి చేయండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం చదివిస్తుంది. నీది ఏ రకమైన పాపమైనా ప్రభు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు కనుక నువ్వు ఏది దాచకుండా, ఏది కప్పిపుచ్చుకోకుండా ఉన్నపాటిని నువ్వు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోగలిగితే, నువ్వు మాట్లాడే మాట తప్పైతే అదే పాపం, నువ్వు వినే వినికిడి తప్పైతే అదే పాపం, నువ్వు చూసేది తప్పైతే అదే పాపం. పాపం అంటే ఏదో కాదు, శారీరకంగా చేసేది మాత్రమే పాపం అనుకోవద్దు. నీ సమస్త రహస్య పాపాలు సహితం దేవునికి తెలుసు. అందుకే దేవుని దగ్గర మనలను మనము పూర్తిగా అప్పగించుకొని ఒప్పుకుందాం. ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నేను నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను. మీరు ఆశించినట్లుగా అంధకార సంబంధమైన అధికారంలో నుండి నేను విడుదల పొందాలనుకుంటున్నాను. ఇంతవరకు అపవాది నన్ను మోసగించాడు, అనేక విషయాలలో నన్ను మోసగించి చెయ్యరానివి చేయించాడు, చూడరానివి చూపించాడు, వినకూడనివి వినిపించాడు. నేను మోసపోయాను. అంధకార సంబంధమైన అధికారంలో నుంచి నన్ను విడిపించు ప్రభువా. ఇది మొదలుకొని యేసయ్య పరిశుద్ధతను అనుసరించాలనుకుంటున్నాను, మీరు చెప్పినట్టుగా మీ బోధల ప్రకారం జీవించాలనుకుంటున్నాను. ఎవరైతే నిజంగా ప్రార్థన చేస్తారో ఈ రాత్రి మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ ప్రార్థన చేసుకుందాం. మీకు ఒకవేళ ఓపుకుంటే లేచి నిలబడండి, అలా లేచి నిలబడండి. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, 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 నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేనేమై ఉన్నానో మీరు చూస్తున్నారు, మీరు ఎరిగి ఉన్నారు. మనుషులను గురించి ఆయనకు ఎవరు సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. ప్రియులారా, నా 18వ ఏట దేవుని శక్తి ఏంటో చూశాను. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న దైవత్వం ఏంటో, ఆయన ప్రభావం ఏంటో చూశాను. అప్పటికి నా జీవితం పూర్తిగా చెడిపోయి నా ఇష్టానుసారంగా జీవించాలనుకునే సమయం అది. అలాంటి ఏజ్ అది. నా 18వ ఏట నా జీవితాన్ని దేవునికి సమర్పించాను. దేవునికి భయపడి జీవించటం ప్రారంభించాను. పాపమును అసహించుకున్నాను. లోకాశలన్నింటినీ కూడా విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాను. రోషం కలిగి ఉపవాసాలతో నా జీవితాన్ని దేవునికి నన్ను నేను అప్పగించుకున్నాను. నా జీవితం అద్భుతంగా మార్చబడింది. నా ప్రియమైన వాళ్ళరా, ఇది కళ్ళబొలి కబుర్లు కాదు, మోసపు మాటలు కాదు, వాస్తవం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో మంది జీవితాలని బాగు చేసి ఎలాంటి దుర్మార్గులనైనా సన్మార్గంలో నడిపించే మహాదేవుడు ఆయన. ఆయన్ని నమ్మి ఎవరు మోసపోరు, ఆయన్ని నమ్మి ఎవరు సిగ్గుపడరు. మరి అలాంటి నీవు ఆయన్ని నమ్మానని చెప్పి బ్రతుకుతున్నావా? ఆయన్ని వెంబడిస్తున్నానని చెప్పి ఆయన పరువు తీసే పనులు చేస్తున్నావా? నిన్ను నీవు పరీక్షించుకో, పరిశీలించుకో. నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుని బిడ్డ, ఆయన్ని నమ్మినందుకు ఆయన నీ జీవితంలో ఏం చేశారు? భౌతికమైన వాటిని చూపించి నువ్వు మోసగించొద్దు. ఇదిగో దేవుడిని నమ్ముకుంటే నాకు ఇలా కలిసి వచ్చింది, అలా కలిసింది, ఇలాంటి కబుర్లు చెప్పొద్దు. అవి కాదు దేవుడు నీ జీవితంలో చేసేవి. అవి అందరూ అభివృద్ధి చెందే విషయాలే. అది దేవునిలో గొప్ప ఏం కాదు. నీ బ్రతుకు ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది. యేసయ్య దగ్గరకు వస్తే మీకు రోగాలు తగ్గుతాయి, యేసయ్య దగ్గరకు వస్తే మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇలాంటి పిట్ట కథలు చెప్పడానికి మేము రాలేదు. మోసగించే మాటలు చెప్పడానికి రాలేదు. నువ్వు ఏ పాపంలో ఉన్నావో ఆ పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు దారపోస్తే ఆయన్ని నమ్మానని చెప్పుకొని మోసంలో బ్రతుకుతావా? పాపంలో బ్రతుకుతావా? రహస్యమైన జీవితాన్ని జీవిస్తావా? నీ దేహమును నరకానికి తీసుకుని వెళ్ళే ప్రతి అపవిత్రతను, ప్రతి అన్యాయాన్ని, ప్రతి అక్రమాన్ని, ప్రతి చెడుగును, ప్రతి దురలవాటుని, ప్రతి పాపాన్ని ఇప్పుడే ఒప్పుకో, విడిచిపెట్టు, పశ్చాత్తాపడు. ప్రభువా, నేను పాపిని, చిన్నదైనా పెద్దదైనా నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది.
నన్ను శుద్ధీకరించి ప్రభు అని అడుగుదామా నోరు తెరవండి, ఒకసారి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు ఆ భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. తడిపెను నీ తనువునే రుధిరంబుదారలే. బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. నాదు పాపమే నిన్ను ఆ సిలువకు గురి చేసే. నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెన్. నాదు పాపమే నిన్ను ఆ సిలువకు గురి చేసే. నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెన్. నీవు కాచిన రక్తధారలే నా రక్షణాధారం. నీవు కాచిన రక్తధారలే నా మోక్షమాధారం. సిలువను చేరెదన్ తిరిగిన హృదయంతో. సిలువను చేరెదన్ కలిగిన హృదయముతో. బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. సిలువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోముల ఉమ్మివేయ మౌనివైనావే. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోముల ఉమ్మివేయ మౌనివైనావే. దూషించి అపహసించి హింసించిరా నిన్ను. దూషించి
అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. యేసయ్యా 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 పరిశుద్ధుడా యేసయ్యా, పాపము లేని పరిశుద్ధుడా, పరిశుద్ధుడా యేసయ్యా, పాపము లేని పరిశుద్ధుడా, నా పాపము తీయుటకు అధికారము గల దేవుడా, నా పాపము క్షమించుటకు అధికారము గల దేవుడా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటలను వినిన మనము ఎంతో శ్రేష్ఠులమని ఆయన ఎంచి ఉన్నారు కనుక ఆయన మాటలు వినిన మనము ఈ స్థలము నుండి ఎంత మాత్రము వట్టి చేతులతో వెళ్ళేవారముగా కాకుండా ఆయన వాక్యమును చేత పట్టుకొని ఆయన యొక్క వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకొని మన ఒక మంచి తీర్మానము ఈ స్థలంలో మనం చేసుకోగలిగితే దేవుడు నిశ్చయంగా మనము చేసుకున్న ప్రతి ఒక్క తీర్మానాన్ని ప్రభు సన్నిధిలో దానిని ముద్ర వేసి మనము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పవిత్రమైనటువంటి పనులన్నిటినీ దేవుడు క్షమించి కేవలము ఆయన మన కొరకు కాచిన అమూల్యమైన రక్తము ద్వారా దేవుడు మనకు పాప క్షమాపణను దేవుడు అనుగ్రహించి ఆ నిత్య రాజ్యంలో మనందరినీ కూడా నిలవబెట్టడానికి ఆయన మేఘారూనుడై మన మధ్యలోనికి రాబోతున్నటువంటి దేవుడు కనుక అటువంటి దేవునిని ఆరాధిస్తున్నామంటే మనం ఎంతో ధైర్యముతో ఎంతో విశ్వాసముతో నిరీక్షణ కలిగిన వారముగా ఇక్కడ వరి దినాల్లో దేవుని కొరకు ప్రయాసపడిన వారుగా మనం ఉండాలి. ఎంత మాత్రం ఈ లోకమును చూసి మనము సిగ్గుపడితే అది మన ఆత్మీయకు నష్టం కలుగుతుంది, కానీ ఎంత మాత్రం ఈ లోకంలో మనకు ఘనతను సంపాదించదు. ఎంత మాత్రం ఈ లోకంలో ఉన్నటువంటి సంపదలన్నవి మనం ఎంత మాత్రము మనం మరణించిన తర్వాత మనతో పాటు తీసుకుని వెళ్ళలేం. కానీ మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళవలసింది ఏదైనా ఉన్నదంటే అది కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడిన నీ హృదయము మాత్రమే. నమ్మిన వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, ప్రభువా నా జీవితంలో నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నా, నా జీవితంలో ప్రతి అపవిత్రమైనటువంటి కార్యాలన్నిటినీ ప్రభువా నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని చూడగా ప్రతి వాటిని నీ అమూల్యమైన రక్తము చేత నీ యొక్క నిష్కలంకమైన రక్తము చేత కడగమని అడుగుచున్న ప్రవేశ మీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం. మా మీద ఎలుబడుచున్న ప్రతి అంధకార చీకటి శక్తులన్నిటినీ ప్రభు మీరు లయపరచండి. దుష్టునికి మేము ఎంత మాత్రము బానిసలుగా అవ్వకుండా ప్రభా నీ నిత్య రాజ్యానికి ప్రభా చేరడానికి మేము ఎల్లప్పుడూ ప్రయాసపడడానికి అది కష్టమైన నష్టమైన నిందైన శ్రమైన ప్రభా మీ కొరకు నిలబడగలేటువంటి విశ్వాసము ఈ సన్నిధికి వచ్చిన ప్రతి వారికి మీరు దయచేయండి. ఎంతమంది అయితే ప్రభా తమ యొక్క హృదయంలో ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి
ఒక మంచి తీర్మానం చేసుకున్నారో ఆ యొక్క తీర్మానాన్ని మీ సన్నిధిలో మీరు స్థిరపరచండి. ఇంతవరకు మీ దైవజన నోట నుండి ప్రభా పలికిన ప్రతి ఒక్క మాటను ప్రభా మీ సన్నిధిలో స్థిరపరచమని అడుగుచున్న ప్రభా. ఏ దుష్టుడు ప్రభా ఈ యొక్క వాక్యమును దొంగిలించే వారిగా ఉండకుండా ప్రభా ఈ యొక్క వాక్యమును ప్రజలందరి జీవితంలో మీరు స్థిరపరచండి, నాటింపచేయండి, దాన్ని భరిత ప్రభా ఫలింపచేయమని అడుగుచున్న ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలను. ఈ స్థలములోనికి ప్రభా ఎంతమంది అయితే ప్రయాసతో ప్రభా ఆసక్తితో మీ సన్నిధికి వచ్చినారో వారందరికీ రావాల్సిన దేవుళ్ళ మెండుగా మీరు దయచేయండి. అలాగే ప్రభా ఇక్కడ శ్రమపడి ప్రభా ఎంతో పరిచర్య కొరకు ప్రభా ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయంగా ప్రభా నీకు నిత్య రాజ్య సిద్ధపాటు కొరకు వారు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క ప్రయాసను ప్రభా మీరు చూచుచున్న దేవుడు కనుక ప్రభా నిశ్చయంగా ప్రభా నీ యొక్క ప్రజలలో ఈ యొక్క నూతనమైనటువంటి కార్యాన్ని మీరు జరిగించమని అడుగుచున్నాం ప్రభా. మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ గ్రామం అంతటి కొరకు ప్రభా, ఈ యొక్క ప్రాంతం అంతటి కొరకు ప్రభా, ఈ యొక్క ప్రాంత నివాసులందరి కొరకు మేము ప్రార్థించుండగా ఏ విధమైనటువంటి కీడు ప్రభా వారికి ఎంత మాత్రం దరిచేరనివ్వకుండా ప్రభా, వారి యొక్క గుడారములకు ఎంత మాత్రం ఎటువంటి కీడు దరిచేరనివ్వకుండా ప్రభా నీ యొక్క రక్తమును ప్రోక్షింపచేసి ప్రభా నీ యొక్క సంరక్షణలో ప్రభా నీ యొక్క రెక్కల చాటును వారందరినీ మీరు భద్రపరచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ప్రభా మీరు ఎంత శక్తివంతమైనటువంటి దేవుడు ప్రభా, మీ యొక్క జీవము ప్రభా ఏ విధంగా వారిని ప్రభా మీ యొద్దకు నడిపిస్తుందో ప్రతి ఒక్కరిలో అటువంటి నూతనమైనటువంటి కార్యాన్ని మీరు జరిగించమని అడుగుచున్న ప్రభా. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇక్కడ పడినటువంటి ప్రయాస ఎంత మాత్రం వ్యర్థం కాదు కూడా ప్రభా. ఇక్కడ వెచ్చించినటువంటి ప్రభా వెల ఎంత మాత్రం అది ప్రభా నష్టంగా ప్రభా ఎంత మాత్రం ఉండకుండా ప్రభా నీ యొక్క పరలోక రాజ్యంలో ప్రభా ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రభా ఇది ఒక కేంద్రంగా మీరు చేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ శిలువ ధ్యాన కూడిక ప్రభా ఈ విధంగా జరిపించడానికి ప్రభా ఈ విధంగా ఆశీర్వాదకరంగా జరిపించడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. వారిని వారి కుటుంబాన్ని సమృద్ధిగా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రయాసపడి వచ్చిన ప్రతి వారికి రావాల్సిన దేవుని మెండుగా మీరు దయచేయమని అడుగుచున్న ప్రభా. మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రజలందరికీ ప్రభా మీరు మేలు కలుగ చేయడానికి వచ్చి ఉన్నారని ప్రభా ప్రతి ఒక్కరు విశ్వసించేటట్లు మీ కృపను దయచేయండి. మీరు ఎవరికి ప్రభా హాని చేసే దేవుడు కాదని ప్రతి ఒక్కరు విశ్వసించడానికి మీ కృపను దయచేయండి ప్రభా. నశించిన వారిని కేవలము ప్రభా వెతికి రక్షించి అనేక నిత్యరాజ్యంలో ప్రభా నిత్య మహిమలో ప్రభా మమ్మల్ని మీరు నిలబెట్టడానికి మాత్రమే ప్రభా మేము ఈ యొక్క శ్రమను అనుభవిస్తున్నటువంటి విశ్వాసాన్ని మాలో మీరు పుట్టింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం. విత్తబడిన వాక్యానికి మీరు ముద్ర వేసి అలాగే ప్రభా శ్రమపడిన ప్రతి వారికి రావాల్సిన దేవుళ్ళ మెండుగా మీరు దయచేసి ప్రారంభం నుండి ఇంతవరకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్న చేత మమ్మల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు అతి